నేటి 12వ శ్లోకం. ప్రాచిప్రాగాచరంత్యో నతిచిరమచలే చారు చూడామణిత్వం ముంచంత్యో రోచనాంబః ప్రచురమివ దిశాముచ్చకైశ్చర్చనాయ చాటోత్కైశ్చక్రనామ్నాం చతురమవిచలైర్లోచనైరర్చ్యమానాః చేష్టంతాం చింతితానాం ఉచితమచరమాశ్చండరోచీరుచోవః. ఈ శ్లోకంలో ఉషక్కాలాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు మయూరుడు. వేద ప్రోక్తమైన అంశాలను పొందుపరచి రచించిన కవియే మహాకవిగా పిలువబడతాడు. ఒక శ్లోకం మరి ఒక శ్లోకంతో అనుబంధాన్ని కలిగి ఉండడమే కాకుండా కావ్యం గ్రాహ్యమలంకారాత్ అనే వామనోక్తి ప్రకారంగా వివిధములైన శబ్ద అర్థ అలంకారములతో కావ్యగతులతో నడిపించి వేద ప్రోక్తమైన అంశాలను పొందుపరచబడిన ఈ సూర్యశతక రచనతో మహాకవి అయి కాళిదాసాది మహాకవుల సరసన చేర్చబడ్డాడు మయూరుడు. ఈ శ్లోకంలో చ అనే హల్లు అనేక మార్లు ఆవృత్తి అయి వృత్యనుప్రాసం అనే శబ్దాలంకారంతో శోభిల్లుతున్నది. ఈ శ్లోక మొదటి పాదం ప్రాచిప్రాగాచరంత్యో నతిచిరమచలే చారు చూడామణిత్వం. ప్రాగ్ అనగా ముందుగా మొట్టమొదటగా, ప్రాచి తూర్పు దిక్కునందలి, అచలే ఆ ఉదయ పర్వతమునందు, అనతిచిరం అతి కొద్దిసేపు లేదా కొద్ది కాలం మాత్రమే, చారు అందమైన సుందరమైనటువంటి, చూడామణిత్వం శిరోభూషణమై, ఆచరంతి ఆచరించుచున్నట్టివై అనగా అతి కొద్దిసేపు మాత్రమే, మెరుపు వలె ఉదయ పర్వతరాగ్ని శిరోభూషణమై ప్రకాశిస్తున్న సూర్యకిరణములు అని అర్థం. ముంచంత్యో రోచనాంబః ప్రచురమివ దిశాముచ్చకైశ్చర్చనాయ. దిశాం దశ దిశాంగణమంతటా, ఉచ్చకై అత్యధికంగా, రోచనా ప్లస్ అంబః రోచనము అనగా పసుపు కుంకుమ కలిపిన ద్రవం అనగా గోరోజన ఛాయతో వసంత జలాల వలె ప్రకాశించే ఆ సూర్యకాంతి ఆకాశమంతటా దశ దిశలా ముంచంత్యో వసంత జలాలను కృమ్మరించినట్లుగా, ప్రచురం మిక్కిలిగా, చర్చనాయ ఆ ఎర్రని గోరోజన ఛాయను ఆకాశమంతటా అలదినట్లుగా ఇవ ఆ సూర్యకాంతి ప్రకాశిస్తున్నది అనగా ఇది ఉషక్కాలాన్ని సూచిస్తున్నది. రోగాలను నశింపచేసే శక్తి ఈ ఉషక్కాలానికి ఉంది. ఇది సూర్యుడు ఉదయించటానికి పూర్వమే ప్రారంభమై ఉదయించిన 40 నిమిషముల వరకు ఉంటుంది. దీనిని సవిత అని కూడా అంటారు. దీనిలోని మరొక వేదపరమైన అంతరార్థం ఏమిటంటే, రోచనాహ అనగా స్త్రీ అనే అర్థం కూడా ఉన్నది. ఆ స్త్రీని సౌందర్య రాశిగా, పరమ లావణ్యవతిగా, బంగారు ఛాయతో ఉన్న అశ్వాలను లాగుతున్నట్లుగా ఆ తల్లిని ఉషాదేవిగా ఉషసూక్తం కీర్తించింది. ఋగ్వేదంలోని 3వ మండలంలో చెప్పబడుతున్న ఉషసూక్తంలోని 4వ మంత్రంలో స్వసరస్య పత్ని అంటూ ఆ ఉషాదేవిని సూర్యదేవుని యొక్క పత్నిగా వేదం అభివర్ణించింది. ఆకాశమంతటా అలదిన పసుపు కుంకుమ మిశ్రితమైన ఆ గోరోజన ఛాయ ఆ ఉషాదేవి యొక్క జారుపైటగా దివి నుండి సూర్యునికి దారి వేసినట్లుగా వేదం భావించింది. ఇక్కడ ఒక చమత్కారమైన భావన ఏమిటంటే, ఆ ఉషాదేవి యొక్క కొంగు పట్టుకుని వస్తున్న ఆ సూర్యదేవుడు తన ప్రియురాలి యొక్క వ్యామోహంలో పడి ఆ ఉషక్కాలంలో, ఆ ప్రశాంతమైన బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఎవరు ఏది ప్రార్థించినా అనుగ్రహిస్తాడట. ఈ మహత్యాన్ని తెలిసిన ఋషులందరూ ఆ ఉషస్సంధ్యా సమయంలో నమస్కరిస్తున్నారని ఆ సూర్యదేవుని యొక్క ప్రసన్నతను అద్భుతంగా వేదపరమైన భావన చేశాడు మయూర మహాకవి. అంతేకాదు, తరువాతి పాదంలో చక్రవాక పక్షులను ప్రస్తావించటంలోని అంతరార్థం ఏమిటంటే, తన ప్రియురాలితో వస్తున్న ఆ సూర్యదేవుడే తమని కూడా తమ మనోవల్లపుని లేదా తమ ప్రియురాలి దగ్గరకు తమను చేరుస్తాయని ఆశగా ఆ చక్రవాక పక్షులు ఎదురు చూస్తున్నట్టుగా ఆ చక్రవాక పక్షుల యొక్క ప్రస్తావనని భావన చేయవచ్చు. చాటోత్కైశ్చక్రనామ్నాం చతురమవిచలైర్లోచనైరర్చ్యమానాః. చక్రనామ్నాం
చక్రవాకము అని పేరు గల పక్షులు చతురం ప్లస్ అవిచలై, చతురం నేర్పుతో, అవిచలై విచలనము అనగా మార్పు, అవిచలై ఏమాత్రమూ మార్పు లేకుండా కదలకుండా నిశ్చల ప్రతిమలై కనుపాపలను సైతం ఎటూ కదల్చకుండా అవిచలైర్లోచనై అనగా రెప్పవాల్సని కన్నులతో ఆ సూర్యదేవుని రాక కోసం ప్రతిదినం రాత్రంతా ఎదురు చూస్తూ చాటుహు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని, ఉత్కైహి తమ ప్రియులతో మాట్లాడాలనే కోరికతో ఆ చక్రవాక దంపతులు అర్చమానాహ ఆ సూర్యదేవుని కొరకు ఆరాధనాపూర్వకంగా ఆ సూర్యకాంతి కోసం ఎదురు చూస్తున్నాయని అర్థం. హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః, కోకః కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్థదా చేతో వాంఛతి మామకం పశుపతే అని శంకర భగవత్పాదుల వారు శివానంద లహరిలోని 59వ శ్లోకంలో చెప్పినట్లుగా పైన పేర్కొనబడినవన్నీ పక్షిజాతికి చెందినవైనప్పటికీ దైవాన్ని అనన్యమైన భక్తిభావంతో కోరుకుంటూ ఆ నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని ఎంత నిశ్చలంగా ధ్యానం చేయాలో బోధిస్తున్నాయి. దీక్ష, తపస్సు, సాధన, నిష్ఠ ఏ స్థాయిలో ఉండాలో కూడా ఈ పక్షులు మనకి ఉపదేశిస్తున్నట్లుగా భావన చేయవచ్చు. అంతేకాదు ఈ పైన చెప్పబడిన పక్షులన్నీ కూడా మహాయోగుల వలె వాటిని దర్శించటం కానీ, ఒకవేళ కనిపించినా వాటిని గుర్తించటం కానీ అసాధ్యం. హంసః పద్మవనం సమిచ్చతి, సమిచ్చతి అనే ఈ సంస్కృత శబ్దానికి కోరుకోవడం లేదా ఇష్టపడటం అని అర్థం. హంస తామరతూళ్ళు మాత్రమే తింటుంది కాబట్టి అది ఎప్పుడు కమలవనాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. నీలాంబుదం చాతకః, చాతక పక్షి ఇది కేవలం మేఘం నుండి రాలే వాన చినుకుని భూమి మీద పడనీయకుండానే గ్రహిస్తుంది. దాహార్తిని సైతం భరిస్తూ కేవలం ఆ వాన చినుకు కోసమే ఎంత కాలమైనా నిరీక్షిస్తుందే కానీ భూమి మీది సముద్రాలు, నదులు, చెరువులు, కాలువలలో ఎంత నీరు ఉన్నా ఒక్క చుక్క కూడా త్రాగదు. చంద్రం చకోరస్థదా, చకోరం వెన్నెల కాంతులను ఆహారంగా తీసుకుంటుంది. అనగా చకోర పక్షి పౌర్ణమి నాటి వెన్నెల కోసం చంద్రోదయానికై ఎదురు చూస్తుంది. కోకః కోకనద ప్రియం ప్రతిదినం, ఇది చక్రవాక పక్షి. కోకనద ప్రియం అనగా కమల బాంధవుడైన ఆ సూర్యదేవుని కోసం ప్రతిదినం రెప్ప వేయకుండా రాత్రంతా ఎదురు చూస్తుంది. కారణం ఏమిటంటే చక్రవాక పక్షులు ప్రొద్దులలో జంటలుగా ఉండి రాత్రులందు కనులు కనిపించని కారణంగా విడిపోయి తన జంటని కలియలేక విరహంతో తన మనోవల్లపుని మధురోక్తులు లేదా ప్రియ వచనములను వినాలనే ఉత్కైహి ఉత్సుకతతో, కోరికతో ఆ సూర్యకాంతి కోసం సూర్యదేవుని రాకకై ఎదురు చూస్తాయి. అంతేకాదు ఆ చక్రవాక పక్షి రాత్రులందు తన ప్రియుని కోసం లేదా ప్రియురాలి కోసం మరిచే అరుపు కూడా రిథమిక్గా శ్రావ్యమైన సంగీతం వలె ఉంటుంది. అందుకే దీని పేరిట 16వ మేళకర్త రాగం నుండి చక్రవాక రాగం అనే రాగం ఉద్భవించింది. దీనినే శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ తోయవేగవాహిని రాగం అని సంబోధించారు. తోయం అనగా జలం, జలం ఆర్ద్రతకు సంకేతం. అనగా ఈ చక్రవాక రాగం భక్తి, కరుణ, దయ, ఆర్ద్రత, సానుభూతి మొదలగు భావాలను పలికించటానికి ప్రసిద్ధమైన రాగంగా చెప్పబడుతోంది. అంతేకాదు జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా సూర్యుడు కారకత్వం వహించే జీవులు పక్షులు. వేదపరమైన మరొక అంతరార్థం ఏమిటంటే శబ్దజ్యోతి స్వరూపుడైన ఆ సూర్యదేవునికి ఉషకాలంలో పక్షులు తమ కిలకిల రవములతో మధురమైన శబ్దాలతో స్వాగతం పలుకుతున్నాయని కూడా భావన చేయవచ్చు. చక్రవాక పక్షిని ప్రస్తావించటంలోని మరొక అంతరార్థం ఏమిటంటే సూర్యుడు నేత్రములకు అధిపతి. ఆ చక్రవాక పక్షి అత్యంత నేర్పుతో, రెప్పవేయని కన్నులతో, తన జంటని కలవాలని ఆకాంక్షతో తన ప్రియుని దగ్గరకు తన చేర్చగలిగే ఆ సూర్యదేవుని యొక్క ఆ దృశ్య కాంతిని అర్చమానాహ
అత్యంత ఆరాధనాపూరితమైన భక్తిభావంతో అర్చిస్తున్నదని మరొక అంతరార్థం. చేష్టంతాం చింతితానాముచితమచరమాశ్చండరోచీరుచోవహ. చండరోచీరుచః వేడిమితో కాంతితో ప్రకాశించే ఆ సూర్యకాంతులు లేదా ఆ సూర్యకిరణములు, అచరం అనగా ముందుగా మన ముందర నిలిచిన ఆ సూర్యకిరణములు, వహా మీ యొక్క చింతితానాం కోరికలనన్నింటినీ ఉచితం తగిన రీతిలో మన కోరికలకు సాఫల్యతను చేష్టంతాం కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. ఉదయ పర్వతరాగ్ని శిరస్సుపై క్షణకాలం శిరోభూషణమై ప్రకాశించి దశ దిశా ప్రాంగణమంతటా వసంత జలాలను కృమ్మరించి ఆకాశమంతటా దిక్కులంతటా గోరోజన ఛాయ అలదినట్లుగా ఎర్రని ఛాయతో ప్రకాశిస్తూ అనన్య భక్తితో రెప్పవాల్చకుండా తన రాకకై ఎదురుచూసే చక్రవాక పక్షుల తపస్సుని ఫలింపజేస్తూ ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ మునుముందుగా వచ్చిన ఆ సూర్యకిరణములు మీ యొక్క కోరికలనన్నింటినీ ఉచిత రీతిని అనుగ్రహించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఝాల వారి అనువాదం. ఉదయ పర్వతరాగ్ని ఉత్తమాంగముపై మహిత రంజిత మహామణులు పేర్చి లావణ్యయుత దిశాలంకార శోభకై లలిత గోరోజన జలము చల్లి ప్రియ ప్రాణవల్లభు ప్రేమోక్తికై చూచు చక్రవాక జపము తనరజేసి బ్రహ్మాండ భవనాన పసుపు కుంకుమ నవ్యమంగళ కాంతులు రంగరించి వర్ణనీయమౌ పుణ్యాహవాచనము దర్శనీయమౌ శుభసూత్రధారణము సలుపవచ్చెడు సూర్య తేజస్సులవిగో అనుజ పల్కుమా వేగము స్వాగతం. స్వస్తి.